క్లేడన్లో సల్ఫోనియం ఈల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సల్ఫోనియం ఈల్స్ అంటే ఏంటి అంటే సల్ఫర్కి పాజిటివ్ సైన్, అదేవిధంగా దాని ఎడ్జసెంట్ కార్బన్కి నెగిటివ్ సైన్ పక్కనే ఉన్నప్పుడు సల్ఫోనియం ఈల్స్. సల్ఫర్ గురించి అయితే సల్ఫోనియం, ఒకవేళ ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫరస్ ఈల్డ్ అని అంటాం. సో ఈ ఈల్డ్ని స్టెబిలైజ్డ్ సల్ఫోనియం ఈల్సిస్ అండ్ అన్స్టెబిలైజ్డ్ సల్ఫోనియం ఈల్సిస్. సపోజ్ దిస్ ఈజ్ అన్ రియేజెంట్. ఈ రియేజెంట్కి మనం ఈ అన్స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఈల్డ్ ఇచ్చినప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది? దిస్ ఈజ్ హియర్ ఇట్ కెన్ ఫార్మ్ 1,2 ఎడిషన్ అవ్వచ్చు, 1,4 ఎడిషన్ జరగవచ్చు. 1,2 ఎడిషన్ అంటే డైరెక్ట్ ఎడిషన్, కైనెటిక్ ఫాస్ట్గా రియాక్షన్ అవుతుంది. 1,4 ఈజ్ కాంజుగేట్ ఎడిషన్, ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ థర్మోడైనమికల్ ప్రోడక్ట్. సో ఇక్కడ మరి ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుందని డిసైడ్ చేసేది ఈ సల్ఫర్ ఈల్డ్. ఈ సల్ఫర్ ఈల్డ్ అనేది సింపుల్ సల్ఫర్ ఈల్సెస్ అయితే 1,2 ఎడిషన్ ఇస్తుంది. అది రెసినేటెడ్ వన్, అది డీలోకలైజ్డ్ ఆర్ కాంజుగేటెడ్ వన్ అయితే స్టెబిలైజ్డ్ అంటాం. అది 1,4 ఎడిషన్ కాంజుగేట్ ఎడిషన్ జనరేట్ అవుతుంది. సో ఇది ఏంటి చెప్పండి? ఇది సింపుల్, సో ఇట్ ఈస్ అన్స్టెబిలైజ్డ్. ఇది దిస్ ఈజ్ లైక్ C ట్రిపుల్ బాండ్ N, సో ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ వన్. సో ఇది 1,4 ఎడిషన్ జనరేట్ చేస్తుంది. మరి దీని యొక్క మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టెబిలైజ్డ్ మెకానిజం చూద్దాం. దిస్ ఈజ్ ఆర్ రియేజెంట్. ఈ రియేజెంట్కి మనం అన్స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఈల్డ్ ఇచ్చినప్పుడు 1,2 ఎడిషన్ జరుగుతుంది అని చెప్పాం, అంటే కైనెటిక్ ప్రోడక్ట్. సో 1,2 ఎడిషన్స్లో వీ నో ఆక్సిజన్ ఈజ్ నెగటివ్ సైన్, ఇట్ ఈస్ పాజిటివ్ ఇన్ ద నేచర్. సో పాజిటివ్ ఎలక్ట్రోఫైల్కి నెగిటివ్ న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. అప్పుడు పాజిటివ్ నెగిటివ్ అటాక్ అవుతాయి. దెన్ డైమిథైల్ సల్ఫైడ్ ఈజ్ అ బెస్ట్ లీవింగ్ గ్రూప్. సో ఇపాక్సైడ్ రియాక్షన్ జనరేట్ అవుతుంది. ఇది లీవింగ్ గ్రూప్, ఇట్ గోసెస్ అవుట్ విత్ ద నెగిటివ్ సైన్, ఇట్ గెట్స్ పాజిటివ్ సైన్, పాజిటివ్ నెగిటివ్ attracts and then epoxide generates with 79% yield with unstabilized sulfur. With sulfur stabilized అయితే సేమ్ ఇక్కడ 1,4 ఎడిషన్ లైక్ ఇనోలైట్ కెమిస్ట్రీ లాగా రిజనేట్ అవుతుంది ప్రోడక్ట్. దెన్ 1, 2, 3, 4 ఫోర్త్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రోఫైల్, ఇక్కడ న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. ఆ తర్వాత రెజినేట్లోని ఎలా అయితే బ్యాక్ వస్తుందో ఇక్కడ కూడా అలాగే బ్యాక్ వస్తుంది. 1, 2, 3 సైక్లోప్రోపెన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ వీ కెన్ సే దట్ స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఈల్స్లో 95% ఈల్డ్ వస్తుంది, అన్స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఈల్డ్లో 79% ఈల్డ్ వస్తుంది. ఒకవేళ సపోజ్ మీకు స్టెబిలైజ్డే ఇచ్చింది స్టెబిలైజ్డ్, సపోజ్ ఇఫ్ యూ దిస్ ఈజ్ అ స్టెబిలైజ్డ్ వన్, this is stabilized one, but there is